హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇండియన్ పాలిటీలో భాగంగా ఆర్థిక కమిటీలు అనే టాపిక్ని చూసుకుందాం. కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్. ఓకే, ఫస్ట్ ప్రభుత్వ ఖాతాల సంఘం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది 1919 చట్టంలో భాగంగా 1921లో ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్యుల సంఖ్య 22, లోక్సభ సభ్యులు 15, రాజ్యసభ సభ్యులు 7. 1967 నుంచి ప్రతిపక్ష పార్టీ సభ్యుడిని చైర్మన్గా ఈ ప్రభుత్వ ఖాతాల సంఘానికి నియమిస్తున్నారు. అంటే 1967 నుంచి దీనికి ఒక చైర్మన్ ఉంటాడుగా, దీన్ని ప్రతిపక్ష పార్టీ సభ్యుడిని దీనికి చైర్మన్గా ఇస్తారు. మొత్తం సభ్యులు 22 అయితే అందులో లోక్సభ 15, రాజ్యసభ 7. నెక్స్ట్ అంచనాల సంఘం, ఎస్టిమేషన్ కమిటీ. దీన్ని 1950 ఆర్థిక మంత్రి జాన్ మతాయి కమిటీ ఏర్పాటు చేసింది. 1956 వరకు 25 సభ్యులు. 1956 వరకు ఇది సభ్యులు 25, ప్రజెంట్ 30. అందరూ లోక్సభ సభ్యులే. అంటే 1956 వరకు 25 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. ప్రజెంట్ 30 మంది సభ్యులు ఉన్నారు. అందరూ లోక్సభకు చెందిన వాళ్ళే. చైర్మన్ను స్పీకర్ నియమిస్తాడు, అధికార పార్టీ సభ్యుడిని. దీనికి అంచనాల సంఘానికి చైర్మన్ స్పీకర్ నియమిస్తాడు, అది గిట్ట అధికార పార్టీకి చెందిన సభ్యుడిని మాత్రమే. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థల సంఘం, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. వికే కృష్ణన్ మీనన్ కమిటీ సిఫారసుల మేరకు 1964లో ఏర్పాటు చేశారు. ఇందులో 22 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ 15 మంది, రాజ్యసభ 7. చైర్మన్ లోక్సభ చెందినవాడు. కంపల్సరీ ఈ 3 కమిటీల నుంచి ఒక కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ కమిటీ ఎప్పుడు ఏర్పడింది, ఎవరు ఏర్పాటు చేసి, సభ్యులు ఎంతమంది, కంపల్సరీ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.